మొన్న ఈ మధ్య ఖమ్మంలో ఉన్న జావేద్ బ్యూటీ పార్లర్‌కి అయితే వెళ్ళాను. ఏంటి మనలో ఇలాంటి శాఖలు కూడా ఉన్నాయా అనిపిస్తుంది గదా! అందంగా రెడీ అవ్వాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. నేనెళ్ళింది హెయిర్ కట్‌కమ్మా, ఫేషియల్‌కి గాదు. హెయిర్ ఫాల్ బాగా అయితుందని జెప్పి ఒకసారి హెయిర్ వాష్ చేపించుకొని అంచులకి కట్ జేపించుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుందని జెప్పేసి హెయిర్ కట్ చేపించుకున్నా. ఏందమ్మా జుట్టు లేనోళ్ళు జుట్టు సత్తంటే ఉన్నదానివి నువ్వు పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంది? ఎందుకు కట్ జేపించుకుంటున్నావు అని అనిపిస్తుంది గదా! ఏం చేస్తాం కొన్నిసార్లు తప్పదు. కొంచెం కట్ చేస్తేనే కదా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఏంటి బొట్టంత పెద్దగా పెట్టావు? అది మా అమ్మ బొట్టు. మా అమ్మోళ్ళ ఇంట్లో నాకు స్టిక్కర్స్ లేవు. దౌర్భాగ్యం చూడండి మా చెల్లి నాతో పాటు వచ్చింది. వీడియోస్ తీవి అంటే "అక్క నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఆకలేస్తుంది అక్క" అని చెప్పి తప్పించుకుంది. ఇక నా వీడియోస్ నేనే తీసుకున్నాను. మా వదిన కూడా వచ్చింది కానీ ఫేషియల్స్ అవి చేపించుకుంది. ఏంటో హెయిర్ కట్ చేపించుకోగానే పార్లర్‌లో ఉన్నంతసేపు ఎంత బావుంటుందో ఆ హెయిర్ చూసి చూసి మురిసిపోతాం గదా! అదే ఒక్క రోజులో ఇంటికెళ్ళిపోయామా ఆ జుట్టంతా ఎందుకు కట్ చేపించుకున్నాంరా ముడేసుకోవడానికి రాదు, అల్లుకోవడానికి రాదు. ఎబ్బెబ్బెబ్బెబ్బే! అనవసరంగా కట్ చేపించుకున్నా అని చెప్పి నెక్స్ట్ డే అనిపిస్తుంది. అందుకే మా అమ్మ చెప్తది జుట్టు కట్ చేపించుకోకే అని. ఇంతకి నా జుట్టు ఎలా ఉంది? యూ షేప్‌లో కట్ చేపించా. ఇక నా సోకులు చూడండి. అబ్బా! సోకులాడి జుట్టు అటు ఇటు తిప్పుకుంటున్నా సిల్కీగా అనిపిస్తుందని చెప్పి కొత్త ఊపులో ఒకటే తిప్పుతున్న జుట్టునిగ. సోకులాడి సొట్ట సుందరిని మరి నేను. ఐబ్రోస్ కూడా చేపించుకున్నాను. నాతో పాటు మా చెల్లి కూడా ఐబ్రోస్ చేపించుకుంది. తిక్కుగా ఉండడం వల్ల దానికి ఫుల్ పెయిన్ వస్తుందంట. మంచిగా అయింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మేము మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.